హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో మనం డాండనాన్ని కంటిన్యూ చేయబోతున్నాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో మన మోమో అండ్ ఒకరం గాడు కలిపి జీజీ గాడి ఇంటికి పోతారు అండ్ జీజీ గాడు మోమో ఫస్ట్ లో అనమాట. అండ్ మనోళ్ళు వాడి ఇంటికి ఎందుకు పోతారు, ఎందుకంటే అక్కడ ఒక స్పిరిట్ ఉంటుంది కాబట్టి. బట్ వాడి ఇంట్లో ఇంకా చాలా నడుస్తుంటుంది. అంటే జీజీ వాళ్ళ ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఈ ఇంట్లో పీపుల్ని సాక్రిఫైస్ చేస్తారనమాట, అది కూడా ఒక పెద్ద వామ్కి. సో అట్లా మనోళ్ళు ఈ లొల్లిలో ఇరుక్కుపోతారు అండ్ జీజీ గాడు ఈ విలే కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. అండ్ గైస్ నేను ఏదో సింపుల్ గా రీక్యాప్ చెప్పేసినాను అంతే. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వెళ్ళి పాత వీడియో చూడండి, ఒకవేళ మీరు చూడకపోతే అప్పుడు మీకు అర్థమవుతుంది దానిలో డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ నేను. సో అందుకే ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి అది. అండ్ ఇప్పుడు స్టోరీని కంటిన్యూ చేద్దాం. సో ఈ విలే కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత జీజీ గాడు అంటాడు నేను హ్యూమన్స్ అందరినీ లేపేసా అని. దాంతో మోమో చాలా షాక్ అయిపోద్ది జీజీ గాడికి అసలు ఏమైపోయిందని. అండ్ అప్పుడే జీజీ గాడు మోమోని తంతడు. బట్ మన మోమో తన పవర్స్ డిఫెండ్ చేసుకుంటది, బట్ అయినా సరే తనకి దెబ్బలు తగులుతాయి. అండ్ అప్పుడు కూడా మోమో జీజీతో అంటది ఏమవుతుంది జీజీ నీకు, స్నాప్ అవుట్ ఆఫ్ ఇట్ అని అంటది. అండ్ గైస్ అప్పుడే ఆ వామో మళ్ళీ షాక్ ఇద్దామని అనుకుంటది మనోళ్ళకి. బట్ ఆ షాక్ ని జీజీ గాడు ఆపేస్తాడు ఒక షీల్ లాంటి థింగ్ ని ఓపెన్ చేసి. అండ్ తర్వాత వాడు అంటాడు దిస్ ఈస్ అ కర్స్డ్ హౌస్, ఈ హౌస్ పీపుల్ యొక్క గ్రడ్జెస్ మీద కట్టబడింది అండ్ దే రిజెక్ట్ ఎవ్రీథింగ్ అని జీజీ గాడు అంటాడు. అండ్ తర్వాత జీజీ గాడు ఆ సోల్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ఒక బాల్ లాగా చేస్తాడు అండ్ ఆ బాల్ ని తంతడు టువర్డ్స్ ద వామ్. అండ్ దానివల్ల ఆ వామ్కి దెబ్బలు తగులుతాయి అండ్ వాడు అట్లనే చేస్తూ ఉంటాడు. దాంతో ఆ వామ్కి ధూళి తీరిపోద్ది. అండ్ తర్వాత ఇంకేముంది ఆ వాము అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇంత చూసినాక కూడా మోమోకి అర్థం కాదు ఇంకా జీజీ గాడికి అసలు ఏమైందని. దాంతో టర్బో అంటది ఈ విలయ్ గాడు జీజీతో మెర్జ్ అయ్యిండు అండ్ ఇప్పుడు వాడే జీజీ గాడిని కంట్రోల్ చేస్తున్నాడు అని అంటది. అండ్ ఆల్సో టర్బో అంటది జీజీ ఈజ్ ఏ ప్రాజిటీ, వాడి దగ్గర ఫార్మేటబుల్ స్పిరిచువల్ పవర్ ఉంది అండ్ వాడిది అథ్లెటిక్ బాడీ కూడా, అందుకే ఈ విలయ్ గాడు జీజీని టార్గెట్ చేసిండు అండ్ వాడితో మెర్జ్ అయ్యిండు. ఒకవేళ నాకు ఆప్షన్ ఉంటే నేను కూడా జీజీ గారిని టార్గెట్ చేసేదాన్ని అని టర్బో అంటది. అండ్ గైస్ తర్వాత మళ్ళీ జీజీ గాడు మోమో మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. బట్ అప్పుడక్కడికి మన ఒకరం గాడు వచ్చేసాడు అండ్ వాడు మోమోని ప్రొటెక్ట్ చేశాడు ఫ్రమ్ జీజీ. బట్ గైస్ జీజీ గాడు కొంచెం స్ట్రాంగ్ ఉంటాడు కంపేర్ టు ఒకరం. దాంతో ఒకరం గాడు మోమోని తీసుకుని పారిపోతాడు, భయంతో కాదు మోమోకి ఏమైనా అయిపోతేమో అని. ఎందుకంటే గైస్ ఇక్కడ ఒక ఫ్లవర్ లాంటి థింగ్ ఉంటుంది అండ్ ఆ ఫ్లవర్ పాయిజన్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది బయటికి. అండ్ అఫ్కోర్స్ దానివల్ల మనోళ్ళు పోవచ్చు కదా. సో అందుకే ఒకరం గాడు మోమోని పట్టుకొచ్చేసిండు జీజీ గాడితో ఫైట్ చేయకుండా, బికాస్ వాళ్ళ దగ్గర అంత టైం లేదు కాబట్టి. బట్ గైస్ వీళ్ళు బయటికి పోలేరు కదా, ఎందుకంటే డోర్ పైన ఎన్నో ఉంది అండ్ మనోళ్ళు అక్కడ వరకు రీచ్ అవ్వలేరు కదా. సో దాంతో ఒకరం గాడు మోమోని సోఫా మీద కూర్చోబెట్టి సోఫాని పైకి పుష్ చేస్తాడు, అట్లీస్ట్ మోమో అయినా పైకి పోవాలని. తర్వాత తను ఎలాగైనా ఒకరం గాడికి హెల్ప్ చేస్తుంది కదా పైకి రప్పించడానికి. సో అందుకే ఫస్ట్ ఒకరం గాడు మోమోని పంపించేసిండు పైకి. అండ్ అప్పుడే ఒకరం గాడి దగ్గరికి జీజీ గాడు వచ్చేసాడు. అండ్ వేరే సైడ్ మోమో ఏమో ఇంట్లో వెతుకుతూ ఉంటుంది రోప్ కోసం, బట్ అఫ్ కోర్స్ రోప్ ఉండదు ఇంట్లో. బట్ ఇంట్లో కర్టెన్స్ ఉంటాయి కదా, దాంతో మోమో కర్టెన్స్ అన్నిటిని చింపేసి ఒక తాడు లాగా కడుతుంది. బట్ ఆ తాడు తొక్కపి సరిపోదు, ఇంకా చాలా పెద్ద తాడు కావాలి ఒకరం గాడిని పైకి రప్పాలంటే. బట్ ఇంట్లో ఏమంత పెద్ద తాడు లేదు అండ్ ఇంకా కర్టెన్స్ కూడా లేవు. దాంతో మోమో ఇంటికి ఫైర్ అంటించేస్తుంది అండ్ తను ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద రోప్స్ ఉంటాయి కదా, అందుకే మోమో అట్లా చేస్తుంది. అండ్ అప్పుడే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసారు కూడా. అండ్ గైస్ వేరే సైడ్ ఒకరం వర్సెస్ జీజీ ఫైట్ స్టార్ట్ అవుతుంది అండ్ జీజీ గాడు కంటిన్యూస్లీ మన ఒకరం గాడి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ అఫ్కోర్స్ మన ఒకరం గాడు డాజ్ అవుతూ ఉంటాడు, బట్ మధ్యలో వాడికి తగిలేస్తాయి అటాక్స్. బట్ గైస్ అప్పుడే జీజీ గాడికి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఫ్రమ్ హిస్ నోస్, ఎందుకంటే ఆ పాయిజన్ వల్ల జీజీ గాడి బాడీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి, అందుకే వాడికి బ్లీడింగ్ అవుతుంది. అంటే జీజీ గాడి బాడీ ఎక్కువసేపు ఈ పాయిజన్ ని తట్టుకోలేదు. సో అందుకే వాడు ఆ సోల్స్ తో ఒక హౌస్ ని క్రియేట్ చేస్తాడు అండ్ దాంట్లో ఒకరం గాడిని ట్రాప్ చేస్తాడు, ఎందుకంటే ఒకరం గాడు మాటికి డాజ్ అవుతున్నాడు కదా. సో అందుకే జీజీ గాడు అట్లా చేస్తాడు. అందుకే జీజీ గాడు కూడా ఆ హౌస్ లోపలికి వచ్చేస్తాడు అండ్ వాడు ఒకరం గాడిని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అట్లా ఒకరం గాడు చాలా దెబ్బలు తింటాడు. అండ్ అప్పుడు జీజీ గాడు ఒకరంతో అంటాడు నిన్ను లేపేసినాక నేను మోమోని కూడా లేపేస్తా అని అంటాడు. అండ్ అఫ్కోర్స్ దాంతోగా ఒకరం గాడికి చాలా కోపం వచ్చేస్తుంది. దాంతో ఇంకేముంది ఇప్పుడు ఒకరం గాడు కొట్టడం స్టార్ట్ చేస్తాడు అండ్ ఒకరం గాడు జీజీ గాడికి అసలు ఛాన్సే ఇవ్వడు ఈసారి. అని అట్లా ఒకరం గాడు కంటిన్యూస్లీ 20 పర్చెస్ ఇస్తాడు జీజీ గాడికి. అని అట్లా వాడు ఆ సోల్ హౌస్ ని విరగొట్టేస్తాడు అండ్ అఫ్కోర్స్ జీజీ గాడి పని ఇంకా అయిపోద్ది. అండ్ తర్వాత ఒకరం గాడు కూడా కింద పడిపోతాడు, బికాస్ అఫ్కోర్స్ వాడు కూడా చాలా అలసిపోయిండు అండ్ చాలా దెబ్బలు తిన్నాడు కాబట్టి. బట్ ఇది రెస్ట్ తీసుకునే టైం కాదు కదా, సో అందుకే ఒకరం గాడు మళ్ళీ లెగుస్తాడు అండ్ వాడు జీజీ గాడిని ఒక సేఫ్ ప్లేస్ లోకి పట్టుకోపోతాడు, బికాస్ వాడిని కూడా సేవ్ చేయాలి కదా. అండ్ గ్యాస్ వేరే మనం టర్బోని చూస్తాం అండ్ తను ఇంకా ఆ బాంబ్ ఒక స్టిక్కీ లిక్విడ్ లో ట్రాప్ అయ్యి ఉంటది. బట్ అప్పుడు ఇక్కడికి మన ఒకరం గాడు వచ్చేస్తాడు అండ్ వాడు టర్బోని బయటికి లాడడానికి ట్రై చేస్తాడు, బట్ ఆ ప్రాసెస్ లో వాడు కూడా ట్రాప్ అయిపోతాడు. అండ్ ఇప్పుడు ఒకరం గాడు ట్రాన్స్ఫార్మ్ కూడా అవ్వలేడు, ఎందుకంటే వాడు ఈ రోజు ఆల్రెడీ 2 times ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు కదా, అంటే వాడు లిమిట్ కి రీచ్ అయిపోయింది ఈ రోజుది, అందుకే వాడు ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేడు. అంటే ఇప్పుడు మన మోమోనే వీళ్ళిద్దరిని సేవ్ చేయలేక. అండ్ గైస్ వేరే సైడ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ ని ఆపుతుంటారు అండ్ పోలీసులు ఏమో మోమోని క్వశ్చన్స్ అడుగుతుంటారు అబౌట్ ద ఫైర్.
అండ్ వాళ్ళు మోమోని పోలీస్ స్టేషన్కి పట్టుకుపోదామని అనుకుంటారు ఫర్ మోర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. బట్ గైస్ అప్పుడే ఆ వామ్ ఉంది కదా అది బయటకు వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా గైస్, ఇది ఒక ఎర్త్ వామ్ కదా అండ్ ఇది దాని స్కిన్తో బ్రీతింగ్ తీసుకుంటుంది. అండ్ గైస్ ఎర్త్ వామ్స్ ఊపిరి తీసుకోలేవు ఒకవేళ వర్షం పడితే, ఎందుకంటే భూమి అంతా వాటర్తో నిండిపోతుంది కాబట్టి. సో అందుకే అవి బయటకు వస్తాయి ఊపిరి తీసుకోవడానికి. అండ్ ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ని యూజ్ చేశారు కదా ఫైర్ని ఆపడానికి. సో అట్లా భూమిలో వాటర్ నిండిపోయింది అండ్ ఈ వామ్ బయటకు వచ్చేసింది ఊపిరి తీసుకోవడానికి. అండ్ ఆల్సో గైస్ ఎర్త్ వామ్స్ యొక్క వీక్నెస్ ఏంటి, సన్. అంటే ఈ వామ్ ఇప్పుడు బయట ఉన్నా వస్తుంది, లోపలికి పోయినా కూడా వస్తుంది. సో దాంతో ఆ వాము ఇంటి నీడలో దాక్కుంటుంది సన్లైట్ తగలొద్దని. సో దాంతో మన మోమో ఆ హౌస్ని తీసి పడేస్తుంది ఆ వామ్కి ధూళి తీరిపోవాలని. అండ్ దాంతో నిజంగానే ఆ వామ్కి ధూళి తీరిపోద్ది అండ్ ఆ వామ్ ఇంకా కాలిపోయి పోతుంది. అండ్ గ్యాస్ అప్పుడే ఆ వాము కక్కేస్తుంది మోమో దాన్ని తినడంతో. అండ్ దాంట్లో కీతో ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, అంటే ఎవరికాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు ఈవెంత వాము వాళ్ళని మింగేసినా సరే. అండ్ గ్యాస్ అప్పుడే ఒక ఎర్త్క్వేక్ వస్తుంది అండ్ ఆ వాల్కన్ ఉంది కదా అది ఎరప్ట్ అవుతుంది. సో దాంతో కీతో ఫ్యామిలీ వాళ్ళు మోమోని బ్లేమ్ చేస్తారు, నువ్వు వామ్ని లేపడంతోనే వాల్కన్ ఎరప్ట్ అవుతుందని. అండ్ దీంతో మోమో కూడా కొంచెంసేపు అనుకుంటుంది నా వల్లనే ఇట్లా అవుతుందని. బట్ గైస్ అప్పుడే మోమోకి ఒక ఐడియా వస్తుంది. అతను ఆ వామ్ని వాటర్ పంప్ దగ్గరికి పట్టుకోబోతుంది అండ్ దాని లోపల వాటర్ని నింపేస్తుంది. అండ్ తర్వాత మోమో దాన్ని పట్టుకొని వాల్కన్ దగ్గరికి పోతుంది. అండ్ మోమో ఆ వామ్ని యూజ్ చేసి లావాని ఆపేస్తూ ఉంటుంది. అండ్ ఆ వామ్ది ఒక లిక్విడ్ కూడా ఉంది కదా అదే ఆ స్టిక్కీ లిక్విడ్, అది లావాని మంచిగా ఆపేస్తూ ఉంటుంది. సో అట్లా మన మోమో లావానే ఆపేస్తూ ఉంటుంది టౌన్ దగ్గరికి రానికుండా. బట్ అప్పుడే కీతో ఫ్యామిలీ వాళ్ళు మోమోని ఆపుతూ ఉంటారు బికాస్ మోమో ఆ వామ్ ని డిస్రెస్పెక్ట్ చేస్తుందంట. సో అందుకే వాళ్ళు మోమోని ఆపుతూ ఉంటారు. అండ్ మోమో ఒకేసారి అంతమందితో ఫైట్ చేయలేకపోతుంది. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి ఆ ప్రీస్ట్ కూడా వచ్చేసాడు. సో యాక్చువల్గా అయితే ఇడు మన గ్రాండ్ స్టూడెంట్ అనమాట, అందుకే ఇప్పుడు మోమోకి హెల్ప్ చేయడానికి వచ్చిండేడు. సో వీడు రావడంతో మోమో మళ్ళీ లావానే ఆపుతుంటది విత్ ద వామ్స్ హెల్ప్. బట్ గైస్ అప్పుడే ఆ వామ్ది హెడ్ కట్ అయిపోద్ది, అంటే ఇక్కడికి జిజిగాడు వచ్చేసాడు అండ్ వాడే అట్లా చేసిండు. అండ్ తర్వాత జిజిగాడు మన మోమో వాళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తాడు. అండ్ గైస్ మీరు వీడియోని ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చిందని అర్థం కదా. సో అందుకే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి 1K likes plus 100 comments. కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి గైస్, మీరు ఈ మధ్య అసలు ఫినిష్ చేయట్లేదు. సో అందుకే కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 17Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం, 17K కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకా ఎవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో కూడా 1K రీచ్ చేయండి. దాంట్లో కూడా 6 వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా చూడండి, వాటి కూడా లైక్ కొట్టండి, వాటి కూడా కామెంట్స్ పెట్టండి మర్చిపోకండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో కూడా కొత్త వీడియోస్ వస్తాయి త్వరలోనే. సో అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. అండ్ లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. అండ్ గైస్ జీజీ గారితో మన మోమో ఆ ప్రీస్ట్ గాడు అన్న కీతో ఫ్యామిలీ హెడ్ కలిసి ఫైట్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళు ముగ్గురు కలిసి ఫైట్ చేసినా సరే వాళ్ళు జీజీ కంటే డిఫీ చేయలేకపోతారు ఎంత ట్రై చేసినా సరే. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి మన క్రాబ్ గాడు వచ్చేస్తారు. అండ్ వీడు మాత్రమే కాదు ఇక్కడికి మన గ్రానీ అండ్ తారో గాడు కూడా వచ్చేస్తారు, అది కూడా యూఎఫ్ఏలో. అండ్ గైస్ తర్వాత మన గ్రానీ, క్రాబ్ గాడు అండ్ తారో గాడు జీజీ గాడి మీద అటాక్ చేస్తూ ఉంటారు కలిసి. బట్ వీళ్ళు ముగ్గురు కూడా వాడిని డిఫీ చేయలేకపోతారు. బట్ గైస్ అప్పుడే తారో గాడు స్ప్లిట్ అయిపోతాడు అండ్ అట్లా వాడు జీజీ గాడిని ట్రాప్ చేశాడు ఇన్ హిస్ బాడీ. అండ్ మన ప్రీస్ట్ గాడు ఒక స్టిక్కర్ ని అతకం చేశాడు మన తారో గాడి మీద జీజీ గాడు బయటికి రావద్దని. సో అట్లా మన వాళ్ళు ఫైనల్లీ జీజీ గాడిని పట్టేసుకుంటారు. అండ్ గ్యాస్ తర్వాత మనం క్రాబ్ గాడి కొడుకుని చూస్తాం. అండ్ వాడు యూఎఫ్ఏలో ఉంటాడు అండ్ వాడే యూఎఫ్ఏని నడుపుతూ ఉంటాడు అండ్ వాడు లావాని ఆపుతూ ఉంటాడు. అండ్ వేరే సైడ్ మోమో అండ్ క్రాబ్ గాడు కలిపి ఇంటి దగ్గరికి పోతారు ఒకరికి వాళ్ళని సేవ్ చేయడానికి. బట్ గైస్ ఆ బొక్కలో మొత్తం లావా నిండిపోయి ఉంటుంది, దాంతో మన మోమో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఒకరికి గాడికి ఏమైనా అయిపోయిందేమో అని. అండ్ గైస్ అప్పుడే ఆ క్రాబ్ గాడి కొడుకు యూఎఫ్ఏని యూజ్ చేసి లావా మొత్తాన్ని బయటికి డ్రెచ్ చేస్తాడు. అండ్ దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో మన ఒకరుగాడు అండ్ టర్బో ఉంటారు. అండ్ వాళ్ళిద్దరికి ఏం కాలేదు అండ్ వాళ్ళిద్దరు బ్రతికే ఉన్నారు. దాంతో మోమో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది. అతను ఒకరంగానే హక్కుడు చేసుకుంటుంది, దాంతో ఒకరంగాడు సిగ్గుపడిపోతాడు. సో గైస్ ఈ వీడియోని ఇక్కడ ఇంకా ముగించేద్దాము. మీకు వీడియో నచ్చితే కంఫర్మ్గా ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి, అప్పుడు నాకు అర్థమవుతుంది మీకు వీడియో నచ్చిందా లేదా అనేది. సో అందుకే కంఫర్మ్గా టార్గెట్ ఫినిష్ చేయండి మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 17Kకి ఆల్మోస్ట్ వచ్చినాం, 17K కూడా రీచ్ చేయండి మర్చిపోకండి. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంది, కంఫర్మ్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా 6 వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా చూడండి, వాటి కూడా లైక్ కొట్టండి. కంఫర్మ్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మర్చిపోకండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంఫర్మ్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మా అకౌంట్ని ఫాలో అవ్వండి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, దాంట్లో కూడా ఫాలో అయిపోండి. అండ్ టార్గెట్ని ఫినిష్ చేయండి గైస్ మర్చిపోకండి, కంఫర్మ్గా టార్గెట్ని ఫినిష్ చేయండి. And thank you very much for watching this video guys.